ఎలా ఉంది రాష్ట్రంలో పరిస్థితి? చాలా బాగుందండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రభుత్వం అంతా బాగుంది, ప్రజలు బాగుంది, సామాన్యులు కూడా సంతోషంగానే ఉన్నారు. సామాన్యులకు పింఛన్ పెంచిస్తా అన్నారు, అది వాగ్దానం చేశారు. గ్యాస్ బండ్ ఇస్తా అన్నారు, ఫ్రీ గ్యాస్ బండ్లు 3 సంవత్సరానికి. ఆ గ్యాస్ బండ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నాయి, అకౌంట్ లో డబ్బులు వేస్తున్నాం, రోడ్లు వేస్తున్నారు. ఎలా ఉందండి? చాలా బాగుందండి. గత 5 సంవత్సరాల్లో నుంచి చూసుకుంటే ఇప్పుడు పరిపాలన చాలా బాగుంది, చాలా ఇదిగా ఉంది, పద్ధతిగా ఉంది, అన్ని విధాలా ఉంది. మొన్న దేవస్థానం విషయంలో భవానీలకి అందించే సదుపాయాలు కానీ, ఎక్కడ ఏ లోటు లేకుండా ఆయన చూసే విధానం కానీ అన్ని విధాలా బాగుంది. ప్రతి అంటే ఆధ్యాత్మికంగా బాగుంది, మామూలు ఆర్థికంగా ఇప్పుడు డెవలప్ చేసి జాబులు తీసుకురావడం కానీ అది కానీ అన్ని విధాలా బాగుంది. ఇది అని చెప్పలేం. బాగుందండి. ఇప్పుడు ప్రభుత్వం బాగానే ఉంది, అప్పటికంటే ఇప్పుడు బాగుంది. రౌడీజాలు ఏమీ లేవు. అది వస్తుందండి. మా ఆయన గారికి అప్పుడు ఇచ్చేవారు, ఇప్పుడు ఇస్తున్నారు. బాగా మంచిగానే ఉందండి. మాకు బాగా 4000 బియ్యం బాగానే ఉందండి. వస్తున్నాయి. మాకు డబ్బులు వద్దండి, బియ్యమే కావాలి. ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు, 6 నెలలు అవుతుంది, అది ఏమంటే ఇప్పుడు అమలు చేయడం కాదు, నేను కోట్లు చెల్లాడా? నేను న్యాయంగా మాట్లాడుతున్నా. ఎందుకంటే ఏ పార్టీ ఒకటే మాకు. వైఎస్ఆర్ గారు చేశారు, చాలా చక్కగా చేశారు. అంతకుముందు ఎంతోమంది చేశారు, ఎన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు అమలు చేయడానికి డబ్బుతో వ్యవహారం. నువ్వు వెళ్తూ వేస్ట్ గా అమౌంట్ మొత్తం చేసేసి ఇంత పెద్ద అప్పులు చూపించేసి వాళ్ళు 6 నెలలకు ఇవ్వలేదు అంటే అదే ఆ ధోరణి మానుకోవాలంటున్నాను. అవి వద్దు. పరిపాలన చాలా 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 బాగుందండి. అయితే ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి పోల్చుకుంటే మాత్రం ఒక అన్న క్యాంటీనే కాదు, ఇతర కార్యక్రమాలు అయితేనే, ఒక గుళ్ళు అయితేనే, ఒక కనదూర గుడినే తీసుకుందాం. మొన్న ఏప్రిల్ ముందు కనదూర గుడి ఎలా ఉందో, లేదంటే ఇంకో వేరే గుళ్ళు ఎలా ఉన్నాయో, ఒక గుళ్ళు అయితేనే, లేదంటే ఒక అన్నా క్యాంటీన్ అయితేనే, ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోల్చుకుంటే మాత్రం 90% చాలా బాగుందండి.